రామన్ బీమా పాలసీ మెచ్యూర్ అయింది. అతని బ్యాంక్ ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ అయ్యాయి. రామన్ తన కుమార్తె చదువు కోసం ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు. అతనికి 7 ఏళ్ల తర్వాత ఈ డబ్బు అవసరమవుతుంది. అయితే మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా అతను పెట్టుబడి పెట్టే ధైర్యం చేయలేకపోతున్నాడు. మ్యూచువల్ ఫండ్స్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి సరైన మార్గం ఏంటి? పొదుపు ఖాతాలో ఎక్కువ మొత్తాన్ని ఎందుకు ఉంచకూడదో తెలుసుకుందాం. దక్షిణాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ప్రపంచ స్టాక్ మార్కెట్లు గణనీయమైన అస్థిరతను ఎదుర్కొంటూ ఉన్నాయి. మార్కెట్ భవిష్యత్తు దిశను అంచనా వేయటం అసాధ్యం. అటువంటి పరిస్థితిలో రామన్ మొత్తం పెట్టుబడికి దూరంగా ఉండాలి. రామన్ ఈ మొత్తాన్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెడితే అతను మరింత లాభం పొందొచ్చు. అసలు ఎస్టీపీ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎస్టీపీ అనేది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గం. ఈ ప్రక్రియలో ఒక ఫండ్ నుంచి మరొక ఫండ్కి క్రమమైన వ్యవధిలో పెట్టుబడి పెడుతుంది. రిస్క్ పరంగా డెట్ ఫండ్స్ ఈక్విటీ కంటే సురక్షితమైనవిగా పరిగణిస్తారు. మార్కెట్లో గణనీయమైన తిరోగమనం ఉండొచ్చని రామన్ భావిస్తే అతను మొదట తన డబ్బును లిక్విడ్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలి. దీని తర్వాత రామన్ ఈ మొత్తాన్ని ఎస్టీపీ ద్వారా ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఎస్టీపీలు తక్కువ లేదా ఎక్కువ వ్యవధిని కలిగి ఉంటాయి. సాధారణంగా 6 నుంచి 10 నెలల కాల పరిమితి ఉన్న ఎస్టీపీ బెటర్గా పరిగణిస్తారు. ఉదాహరణకు రామన్ 10 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలనుకుంటే అతను 10 వాయిదాలలో పెట్టుబడి పెట్టొచ్చు. దీని పర్యవసానంగా ప్రతి నెల ఒక నిర్దిష్ట తేదీలో అతని ఖాతా నుంచి 1 లక్ష రూపాయలు ఈక్విటీ ఫండ్కి బదిలీ అవుతుంది. ఎస్టీపీ ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల రామన్ ఎలా ప్రయోజనం పొందుతాడు అన్నది ఇప్పుడు క్వశ్చన్. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అనిశ్చితిలో ఉందని, ఎప్పుడు ఎంతవరకు క్షీణత వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమన్నారు. ఎస్టీపీ ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల రూపాయి ధర యావరేజ్కు దారితీస్తుంది. అదే మొత్తాన్ని ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మార్కెట్ పతనమైనప్పుడు గణనీయమైన నష్టం రావచ్చు. ఎస్టీపీ ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్లో అనిశ్చితులు తగ్గుతాయి. పెట్టుబడిపై మెరుగైన రాబడిని ఆశించవచ్చు. ఎస్టీపీ ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా రామన్కు మరో ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుతం ప్రధాన బ్యాంకులు పొదుపు ఖాతాలపై సంవత్సరానికి దాదాపు 3% వడ్డీనిస్తున్నాయి. గత ఏడాదిలో లిక్విడ్ ఫండ్స్లో రాబడులు 7% పైనున్నాయి. ఇందులో రామన్ తన పొదుపు ఖాతాతో పోలిస్తే తన లిక్విడ్ ఫండ్లో జమ చేసిన డబ్బు కంటే 2 ఎక్కువ సంపాదించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఎంట్రీ లోడ్గా ఎటువంటి రుసుమును విధిస్తారు. అయితే సెబీ నిబంధనల ప్రకారం ఫండ్ హౌస్ ఎగ్జిట్ లోడ్ను సేకరించవచ్చు. కానీ లిక్విడ్ ఫండ్స్లో 7 రోజుల తర్వాత డబ్బుని ఉపసంహరించుకోవడం లేదా బదిలీ చేయడం కోసం ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అందువల్ల రామన్ ఎగ్జిట్ లోడ్గా ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ విశేషం ఏంటంటే లిక్విడ్ ఫండ్స్లో రిస్క్ దాదాపు చాలా తక్కువ. మీరు ఎస్టీపీ ద్వారా ఈక్విటీలో పెట్టుబడి పెట్టినప్పుడు అది రూపాయి ధర యావరేజ్తో పాటు పెట్టుబడిపై రిస్క్ కూడా తగ్గుతుంది. అయితే రిస్క్ పూర్తిగా తొలగిపోతుందని కాదు. మీరు ఈక్విటీలో పెట్టుబడి పెడితే మార్కెట్ అస్థిరత గురించి మీకు మంచి అవగాహన ఉండాలి. ఈక్విటీలో ఏక మొత్తం పెట్టుబడితో పోలిస్తే ఎస్టీపీ ఉత్తమ ఎంపిక అనడంలో సందేహం లేదు. మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు సరైన అవగాహన లేకపోతే ఆర్థిక సలహాదారుని సంప్రదించిన తర్వాత పెట్టుబడి పెట్టడం బెటర్.